రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనాన్ని సృష్టించింది. ఏకంగా 70% స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. జిల్లాలకు జిల్లాలు జై కాంగ్రెస్ అని నినదించాయి. 3 రంగుల జెండాకే పట్టం కట్టాయి. ప్రజాపాలనకు జై కొడుతూ గ్రామ గ్రామాన చెయ్యి గుర్తుకే జనం ఓటేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రం దూసుకుపోతున్న తీరు చూసి కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని జనం బలంగా విశ్వసించారు. అందుకే హస్తం పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి సంపూర్ణ మద్దతు పలికారు. తెలంగాణ గడ్డ కాంగ్రెస్ అడ్డా అని మరోసారి చాటి చెప్పారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ జోరు కొనసాగుతుంది. హస్తం హవావిస్తుంది. ఎంత బలంగా అంటే ఎన్నికలేవైనా విజయం 3 రంగుల జెండాదే అన్నట్లుగా ఉంది పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన కాంగ్రెస్ విజయ పరంపర అప్రధ్యాసంగా కొనసాగుతుంది. తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ అదే రుజువైంది. రాష్ట్రంలో హస్తం పార్టీ ఎంత బలంగా ఉందో మరోసారి వెల్లడైంది. కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. ప్రభంజనం అంటే మామూలు స్థాయిలో కాదు. ఫలితాలు ఏకపక్షంగా హస్తం పార్టీకే వచ్చాయి. వార్ వన్ సైడ్ అన్న రేంజ్లో రిజల్ట్స్ వచ్చాయి. అదే సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పూర్తిగా చతికిలబడిపోయింది. బీజేపీ పరిస్థితి కూడా అంతే. ఉనికి కూడా చాటుకోలేకపోయింది. తొలి విడత గ్రామ పంచాయతీ సమరంలో కాంగ్రెస్ సమరనాదం చేసింది. మెజార్టీ స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. గ్రామ గ్రామాన హస్తం పార్టీ ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. ఫలితాలు వెల్లడి కాకముందే కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ చూస్తుంటే హస్తం పార్టీ ఏ స్థాయిలో విజయం సాధించబోతుందో ముందే అర్థమైపోయింది. జనం మొగ్గు ఎటువైపు ఉందో కూడా తెలిసిపోయింది. అంతలా గ్రామాల్లో కాంగ్రెస్ అనుకూల పవనాలు స్పష్టంగా కనిపించాయి. సర్పంచ్ ఎన్నికల్లో 12 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ విశ్వరూపం చూపింది. 31 జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగితే ఏకంగా 29 జిల్లాల్లో హస్తం పార్టీ జైత్ర యాత్ర కొనసాగించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాతో సహా ప్రతి జిల్లాలోనూ 3 రంగుల జెండాదే పైచేయింది. మాటల పార్టీగా ముద్రపడ్డ బీఆర్ఎస్ కేవలం 2 జిల్లాలకే పరిమితమై చతికిల పడింది. బీజేపీ ఒక్క జిల్లాలోనూ సత్తా చాటలేకపోయింది. 70% గ్రామాలు జై కాంగ్రెస్ అని నినదించాయి. ముఖ్యంగా గజ్వేల్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచిందంటే జనం ఆ పార్టీని ఎంత విశ్వసిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం 4236 సర్పంచ్ స్థానాలకు గాను 2290 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు. బీఆర్ఎస్ 1153 స్థానాలకు పరిమితం కాగా బీజేపీ కేవలం 186 స్థానాల్లోనే తన బలాన్ని చాటుకుంది. స్వతంత్రులు 522 స్థానాల్లో విజయం సాధించారు. ప్రజా పాలనకు జనం క్లియర్ కట్గా ఆమోదం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు పలికారు. దళితులు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాల జనం కాంగ్రెస్ వెంటే నిలిచారు. రేవంత్ నాయకత్వంలో తెలంగాణకు శ్రీరామ రక్ష అని నమ్మి చెయ్యి గుర్తుకే జై కొట్టారు. కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని బలంగా విశ్వసించారు. ఊరూరా హస్తం పార్టీ అభ్యర్థులను గొప్ప మెజారిటీతో గెలిపించారు. రేవంత్ సర్కార్ పనితీరుకు గ్రామ పంచాయతీల ఫలితాలు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింత కొనసాగేలా జనం హస్తం పార్టీని సపోర్ట్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ళు, పెన్షన్లు, రైతు భరోసా, ఇందిరమ్మ చీరలు లాంటి కార్యక్రమాలన్నీ కాంగ్రెస్కు కలిసి వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ ఎంత విషం చిమ్మినా జనం తిప్పికొట్టారు. కారును షెడ్డుకే పరిమితం చేస్తూ ఊరూరా కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించారు.
ఈసారి పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో భిన్న దృశ్యం కనిపించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా కనీసం ఎక్కడా వేసమెత్తు కూడా ప్రజా వ్యతిరేకత కానరాలేదు. కాంగ్రెస్పై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎంత బురద జల్లినా ప్రజలు నమ్మలేదు. గులాబీ అభ్యర్థులు ఎన్ని అలవికాని హామీలిచ్చినా డోంట్ కేర్ అని తేల్చి చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో హస్తం పార్టీని పెద్ద ఎత్తున ఆశీర్వదించి తమ నిర్ణయాన్ని చెప్పకనే చెప్పారు. అన్ని వర్గాల పార్టీ కాంగ్రెసే అని బలంగా నమ్మారు. ఆ స్థాయిలో కాంగ్రెస్ పాలనకు జనం మద్దతు పలికారు. ఈ ప్రజాప్రభుత్వమే 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో 70% మంది కాంగ్రెస్ అభ్యర్థులే సూపర్ డూపర్ విక్టరీ కొట్టారు. రేవంత్ సర్కార్ చేసిన పనులను గడప గడపకు తీసుకువెళ్లి సునాయాసంగా విజయాన్ని సాధించారు. తెలంగాణలో అభివృద్ధికి చిరునామాగా నిలుస్తున్న కాంగ్రెస్ను గెలిపిస్తేనే అన్ని వర్గాలకు మంచి జరుగుతుందని జనం బలంగా నమ్మారు. దాని ఫలితంగా సర్పంచ్ ఎన్నికల్లో హస్తం అభ్యర్థులను విజయలక్ష్మి వరించింది. సర్పంచులే కాదు, ఉప సర్పంచుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. అక్కడ హస్తం పార్టీదే పైచేయి అయ్యింది. ఇక మెజారిటీ వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే విజయ ఢంకా మోగించారు. ఎన్నికలేవైనా నిలిచేది గెలిచేది హస్తం పార్టీయేనని మరోసారి రుజువు చేశారు. మొత్తానికి తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో ఒక విషయం స్పష్టమైపోయింది. ప్రస్తుతం రేవంత్ నాయకత్వంలోని సర్కార్ను జనం సంపూర్ణంగా విశ్వసిస్తున్నారు. ఈ అభివృద్ధి ఆగిపోకుండా తెలంగాణ ఇలాగే జెట్ స్పీడ్తో ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. తొలి విడతలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన 2 విడతల్లోనూ ఏం జరగబోతుందో ఇప్పటికే అర్థమైపోయింది. సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ జోరు చూస్తుంటే ఆ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ జెండా రెపరెపలాడటం లాంఛనమేనన్న మాట బలంగా వినబడుతుంది. జనామోదం ఉన్నంత వరకు ఎవరు ఏమీ చెయ్యలేరు. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా వేస్టే అవుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్కు ఫుల్గా జన ఆమోదం ఉంది. సీఎం రేవంత్పై జనం అచంచలమైన విశ్వాసంతో కాంగ్రెస్కు ప్రజలు పట్టం కడుతున్నారు. ఈ తరుణంలో కనుచూపు మేరలో హస్తం పార్టీని ఢీ కొట్టే ప్రత్యర్థి పార్టీ కనిపించటం లేదు. ఆ స్థాయిలో కాంగ్రెస్కు ప్రజాభిమానం వెల్లువెత్తుతుంది. దట్ ఈజ్ కాంగ్రెస్. ఏదేమైనా తొలుత పంచాయతీ ఎన్నికల్లో ఒక్కటి మాత్రం స్పష్టమైపోయింది. అదేంటంటే తెలంగాణ గడ్డ కాంగ్రెస్ అడ్డా అని. అది 100% నిజం. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు.